నమస్కారం. ఐఎమ్ వి సంతోష్ కుమార్. వెల్కమ్ టు తెలుగు మీడియం స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 1857 రివోల్ట్ తర్వాత చేసిన యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. 1857 రివోల్ట్ తర్వాత చేసిన ఫస్ట్ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఈ 1858 యాక్ట్నే యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారు అన్నమాట. ఈ ఫ్యాక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. విచ్ యాక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటే 1858 యాక్ట్. ఇంతకుముందు చెప్పినట్టు ఈ యాక్ట్ ద్వారా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం అబాలిష్ చేసి డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. మెయిన్ ఫీచర్స్ ఏందో చూద్దాం. ఈ ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అంటే ఇప్పటి నుంచి ఇండియాకి సర్వాధికారి బ్రిటిష్ కింగ్ అని. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని ఇప్పటి సంది వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా డిజిగ్నేట్ చేశారు. మామూలుగా వైస్రాయ్ మీనింగ్ అంటే ఏంటి అంటే ఎవరైనా ఒక రూలర్ ఎక్సర్సైజింగ్ అథారిటీ ఇన్ ఏ కాలనీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎ సోవరెన్ అంటే బ్రిటిష్ కింగ్కి బ్రిటిష్ గవర్నమెంట్కి రిప్రజెంటేటివ్గా ఒక పర్సన్ వచ్చి మన ఇండియాని గవర్న్ చేస్తుంది కాబట్టి ఆ డిజిగ్నేషన్ని వాళ్ళు వైస్రాయ్ అని అన్నారు అనమాట. లార్డ్ క్యానింగ్ అనే అతను హీ బికేమ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. అట్లనే హీ వాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఈయన కాలం మనం చూసినట్టయితే 1856 నుంచి 1862 మధ్యలో ఉన్నాడు. అంటే 1857 రివోల్ట్ ఈయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడే అయింది. మనం ప్రీవియస్ యాక్ట్స్లో చెప్పుకున్నప్పుడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడానికి 2 బాడీస్ ఉంటుండే అని. ఒకటేమో సిఓడి అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇదేమో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ చేసే ఒక బాడీ. ఇంకోటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిందని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇది పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ చూడడానికి. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీయే లేదు, అలాంటప్పుడు ఈ 2 బాడీస్కి అవసరం లేదు. కాబట్టి ఈ టెండెడ్ సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్ అనమాట. మరి ఈ ప్లేస్లో ఇంకొక కొత్త సిస్టమ్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. అది ఏంటి అంటే వాళ్ళకు కొత్త ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేశారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. అంటే ఈ పర్సన్ ఎవరు అంటే ఇతను బ్రిటిష్ క్యాబినెట్లోనే ఒక మెంబర్. సో ఈజ్ ఆన్సరబుల్ టు బ్రిటిష్ పార్లమెంట్ అనమాట. ఆయనకు కంప్లీట్గా ఇండియాకు సంబంధించిన అథారిటీ మొత్తం ఈయన చేతిలో పెట్టారు. ఈయనకు హెల్ప్ చేయడానికి ఒక 15 మెంబర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు ఇండియాకు సంబంధించిన విషయాలన్నీ డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటారనమాట. ఇది వచ్చేసి ఒక అడ్వైజరీ బాడీ. దీనికి చైర్మన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. ఇంతకుముందు అని చెప్పుకున్నట్టు బ్రిటిష్ క్యాబినెట్లో ఆయన ఒక మెంబర్. సో అది 1858 యాక్ట్కి సంబంధించింది. ఇప్పుడు 1861 యాక్ట్కి సంబంధించిన మెయిన్ ఫీచర్స్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ యాక్ట్ పేరు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 ఉంది. అంటే దానికన్నా ముందు కొంచెం అసలు బ్రిటిష్ వాళ్ళు ఎట్లా ఆలోచించారు అది ఒకసారి చూద్దాం. 1857 రివోల్ట్ తర్వాత ఇండియాను గవర్న్ చేయడానికి ఇండియన్స్ యొక్క హెల్ప్ కూడా కావాలి అని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు అనమాట. సో లా మేకింగ్ ప్రాసెస్లో కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కానీ ఆ లాస్ ఇంప్లిమెంట్ చేయడానికి కానీ మెల్లిమెల్లిగా ఇండియన్స్ని మేము ఇన్కల్కేట్ చేసుకుంటాం, ఇంక్లూడ్ చేసుకుంటాము అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అనుకుంటారు. సో దానికి సంబంధించి వాళ్ళు మెయిన్గా 1861 యాక్ట్, 1892 యాక్ట్, 1909 యాక్ట్ ఇట్లా కౌన్సిల్స్ యాక్ట్స్ వాళ్ళు పాస్ చేస్తారనమాట. ఎక్కడైతే కౌన్సిల్స్ యాక్ట్ అని మెన్షన్ చేసిందో అక్కడ వచ్చేసి లెజిస్లేచర్లో కానీ ఎగ్జిక్యూటివ్లో కానీ ఇండియన్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పటి ఇండియన్స్ని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగంగా తీసుకోవడం స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి ఒక ప్రొవిజన్ ఏంటి అంటే వైస్రాయ్ కొంతమందిని యాజ్ నాన్ అఫీషియల్ మెంబర్స్గా ఆయన అపాయింట్ చేసుకోవాలని. నాన్ అఫీషియల్ అంటే ఏంటి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, లెజిస్లేటివ్ కౌన్సిల్లో బ్రిటిష్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చేసి అఫీషియల్ మెంబర్స్. ఎవరైతే నామినేట్ చేయబడతారో ఇండియన్స్ వాళ్ళను నాన్ అఫీషియల్ మెంబర్స్ అంటారు. దీనిలో భాగంగా 1862లో లార్డ్ క్యానింగ్ 3 ఇండియన్స్ని ఆయన లెజిస్లేటివ్ కౌన్సిల్లో నాన్ అఫీషియల్ మెంబర్స్గా నామినేట్ చేస్తాడు. వాళ్ళు ఎవరు అంటే సర్దేవ్ నారాయణ్ సింగ్, ఈయన వచ్చేసి రాజా ఆఫ్ బనారస్. నరేంద్ర సింగ్, ఈయన వచ్చేసి మహారాజా ఆఫ్ పటియాలా. ఇంకొక అతని పేరు సర్ దినకర్ రావు. మీరు చూడండి, వాళ్ళు ఇండియన్స్ని ఇంక్లూడ్ చేసుకుంటామని చెప్పారు, కానీ ఎలాంటి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకున్నారు అంటే బ్రిటిష్ పవర్ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, బ్రిటిష్ అథారిటీని ఎవరైతే ఆపోజ్ చేయరో అలాంటి వాళ్ళని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. మనం 1773 యాక్ట్ నుంచి చెప్పుకుంటా వచ్చినాం, మెల్లిమెల్లిగా సెంట్రలైజ్డ్ అథారిటీ ఎస్టాబ్లిష్ చేస్తుర్రు అని. అది 1833 వరకు ఫైనల్ అయిపోతుంది. అంటే మిగతా గవర్నర్స్కి, బాంబే మద్రాస్ గవర్నర్స్కి వాళ్ళ లెజిస్లేటివ్ పవర్స్ అనేవి మెల్లిమెల్లిగా గుంజుకుంటారు. కానీ ఈ యాక్ట్ ద్వారా మెల్లిమెల్లిగా డీసెంట్రలైజేషన్, మళ్ళీ వాళ్ళ లెజిస్లేటివ్ పవర్స్ వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అట్లనే ఈ యాక్ట్
ఇంకా కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని మీరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని అని చెప్పేసి అన్నారు. దీంట్లో భాగంగా బెంగాల్లో 1862లో, నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్లో 1886లో, పంజాబ్లో 1897లో ఎస్టాబ్లిష్ చేశారు. వైస్రాయ్కి ఒక పవర్ ఉంటుండే, ఏంటి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కానీ అందులో ఉన్న గవర్నెన్స్ స్మూత్గా అవ్వడానికి హీ కెన్ మేక్ రూల్స్ ఆర్ ఆర్డర్స్ అనమాట. ఎందుకంటే ప్రతిసారి బ్రిటిష్ పార్లమెంటే యాక్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కన్నా వైస్రాయ్కి మనం పవర్ ఇచ్చేస్తే అడ్మినిస్ట్రేషన్ స్మూత్గా రన్ అవుతుంది కదా అని దీని ఉద్దేశం అనమాట. అట్లనే ఈ యాక్ట్ పోర్ట్ఫోలియో సిస్టమ్ని రికగ్నైజ్ చేసింది. పోర్ట్ఫోలియో సిస్టమ్ వచ్చేసి లార్డ్ క్యానింగ్ 1859లో స్టార్ట్ చేసిండు. ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్ ఏంటి అంటే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్కి ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ గానో లేకపోతే 2-3 డిపార్ట్మెంట్లను మర్జ్ చేసో దాని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు క్యాబినెట్లో వేరియస్ మినిస్టర్స్ ఉంటారు. డిఫెన్స్ మినిస్ట్రీ అని, హోమ్ మినిస్ట్రీ అని, అగ్రికల్చర్ మినిస్ట్రీ అని, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని. సో అట్లనే ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్ 1859 నుంచి మన ఇండియాలో స్టార్ట్ అయింది. అట్లనే ఎప్పుడైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ మీట్ అవ్వడానికి ఛాన్స్ లేదో ఎమర్జెన్సీ టైంలో వైస్రాయ్ క్యాన్ ఇష్యూ ఆర్డినెన్సెస్, టెంపరరీ లెజిస్లేషన్ అనమాట. దాని వ్యాలిడిటీ 6 months ఉంటుంది. అంటే వితిన్ 6 months మళ్ళీ లెజిస్లేటివ్ కౌన్సిల్ మీట్ అయ్యి ఆ లాని యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే డినై చేస్తారా అనేది తర్వాత జరుగుతుంది. సో ఇదే ప్రొవిజన్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా చూడొచ్చు. ఎప్పుడైతే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పార్లమెంట్ మీట్ కానప్పుడు ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని ట్యాకిల్ చేయడానికి ప్రెసిడెంట్ క్యాన్ ఇష్యూ ఆర్డినెన్సెస్ అనమాట. అది ఆర్టికల్ 123 ద్వారా ప్రెసిడెంట్కి పవర్ ఇవ్వబడింది. నెక్స్ట్ మనం ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892 గురించి చదువుదాం. ఇక్కడ కూడా కౌన్సిల్స్ అని ఉంది. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించో లేకపోతే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గురించో ఇండియన్స్కు సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. అవి ఏంటో మెయిన్ ఫీచర్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇట్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ నాన్ అఫీషియల్స్. అంటే ఇండియన్స్ని ఇంకా ఎక్కువ మంది నామినేట్ చేయొచ్చు. ఎక్కడ సెంట్రల్లో నామినేట్ చేయొచ్చు, ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో కూడా నామినేట్ చేయొచ్చు. కానీ దాంట్లో మెజారిటీ మాత్రం అఫీషియల్ మెజారిటీయే ఉండాలి. అట్లనే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ యొక్క ఫంక్షన్స్ని వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. అంటే మామూలుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేతిలోనే మొత్తం పవర్ ఉంటుండే. వాళ్ళు ఎక్కడ బడ్జెట్ ప్రొవిజన్స్ ఎట్లా ఉండాలన్నా వాళ్ళ ఇష్టం, వాళ్ళు దేనికి ఎంత ఖర్చు చేయాలన్నా కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్దే ఎక్కువ నడుస్తుండే. కానీ మెల్లిమెల్లిగా ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేసే అథారిటీ లెజిస్లేచర్కి ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, వాళ్ళు బడ్జెట్ని డిస్కస్ చేయొచ్చు. ఇంతకుముందు ఆ బడ్జెట్ కూడా డిస్కస్ చేయడానికి లేకపోతుండే. వాళ్ళు బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయగానే లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించి ఓట్ వేయాల్సిందే. కానీ మెల్లిమెల్లిగా వాళ్ళు బడ్జెట్ని డిస్కస్ చేయొచ్చు. అంటే దేనికి ఎంత ఖర్చు చేస్తుర్రు, ఎందుకు ఖర్చు చేస్తుర్రు అని మెల్లిగా ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్లో డిస్కస్ చేయొచ్చు అనమాట. అయితే మన ఇండియాలో బడ్జెట్ అనేది 1860 నుంచి స్టార్ట్ అయింది. ఇది ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇంకో ప్రొవిజన్ ఏంటి అంటే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి వైస్రాయ్ నామినేట్ చేయొచ్చు. ఎవరిని నామినేట్ చేయాలి అంటే ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కానీ లేకపోతే బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ కొంతమందిని ఈయనకు రికమెండ్ చేస్తారు. ఈ రికమెండ్ చేసిన పర్సన్స్ని ఈయన సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో నామినేట్ చేయాలి. అట్లనే ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో ప్రావిన్షియల్ గవర్నర్స్ వీళ్ళు కూడా కొంతమందిని నామినేట్ చేయాలి ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ బోర్డ్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, ట్రేడ్ అసోసియేషన్స్ కానీ, జమీందార్స్ కానీ, ఇట్లా వీళ్ళందరూ కొంతమందిని రికమెండ్ చేస్తే వాళ్ళను ఈయన నామినేట్ చేస్తాడు లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి. సో ఇక్కడ చూసినట్టయితే ఇది టు సమ్ ఎక్స్టెంట్ లిమిటెడ్ అండ్ ఇండైరెక్ట్ ప్రొవిజన్ ఫర్ ద యూజ్ ఆఫ్ ఎలక్షన్. అంటే డైరెక్ట్ ఎలక్షన్ అని చెప్పలేం, కానీ ఇండైరెక్ట్ ఎలక్షన్గా మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది మన ఇండియాలో. కానీ ఈ ఎలక్షన్ అనే వర్డ్ని ఆ యాక్ట్లో వాళ్ళు మెన్షన్ చేయలేరు. కానీ వాళ్ళు యాజ్ ఎ నామినేషన్ మేడ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ సర్టెన్ బాడీస్ అని మెన్షన్ చేసిన అనమాట. ఇంకా డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది ఇంకా మన ఇండియాలో రాలే, మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్ అనేది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.